అందరికీ నమస్కారం అండి. ఈరోజు సరదాగా వల వేయడం జరిగింది కాలువలో. చిన్న ఏమో ఏదో పడతాయని చేశారు మా వాళ్ళు, కానీ ఇక్కడ చేపలు అయితే పెద్దగా లేవు. ట్రై చేసాం వేయడానికి, ఏదో పడతాయని చెప్పేసి వేసారు మా వాళ్ళు. వేస్తే ఇక్కడ ఏం పడతాయని నేను అడిగాను. అప్పటికే ఇక్కడ ఉండవు నాకు తెలిసి బాగానే. ఎందుకు ఇక్కడ వేస్తానంటే లేదన్నా కాలువలోకి వచ్చాయని చేపలని అన్నారు. సరే అయితే అని చెప్పేసి వేసారు. వేస్తే చిన్ని బాగా చిన్న ఏంటంటే మొన్న మీకు లాస్ట్ టైం వీడియోలో పెట్టిన చూసా గొరకలు ఉంటారు చూసా, అలాంటివి పడ్డాయి ఎంత చేపలు. సో అది వేస్ట్. అవి అంటే పెద్దగా వండుకోరు ఎక్కువగా, సాధారణంగా ఎవరు వండుకోరు. నేనైతే వండుకున్నాను అనమాట ఇంట్లోనే, మా ఇంట్లోనే వంటరు. సో ఈరోజు అయితే నాకు ఆఫీస్కి సెలవు ఇచ్చారండి. సెలవు ఇస్తే అది బాగా తుఫాన్ అన్నారు కదా, తుఫాన్ అని చెప్పేసి సెలవు ఇచ్చారు. సరదాగా పెడదామని చెప్పేసి వచ్చాం. తీరా చూడబడి ఇక్కడ ఫుల్గా గాలి వేసేస్తున్నాయి. సో చాలా దారుణంగా ఉంది గాలి అయితే. ఇంకా ఏదో అలా సరదాగా వేసారు పొడవలు. బట్ ఏంటంటే వాళ్ళు ఎత్తేసరికి పెద్దగా ఏం పడలేదు. నిరాశ చెందిపోతాం. చిన్న గొరకలు పడ్డాయి. మనోడు ఆ చిన్న గొరకలను కాస్త కొంచెం ఏదో మనోడు కనిపిస్తే చూడండి కూడా, మనోడు కవర్లోనే ఆ కవర్లో వేసుకున్నాడు చిన్న గొరకలు. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చేసాం. ఇంకా చేపలు ట్రై చేద్దాం ఈరోజు. ఏదైనా కర్రీకి ట్రై చేసి మంచిగానే చెరువు చేపలు లాంటివి పడతాయి, కొరమైన అట్లాంటివి పడతాయేమని చూసాం, కానీ పడలేదు. మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లొకేషన్ అయితే మనకి వచ్చేసి ఇక్కడ సురేష్ నగర్ అండి. ఇది సురేష్ నగర్ ఏరియా, కాకినాడ సురేష్ నగర్. ఇదంతా ముడిపోవడం జరిగింది. ఇదంతా వాతావరణంకి, వర్షంకి. సో లొకేషన్ చూస్తే చాలా బాగుంది. అంటే వ్యూ చూస్తే చాలా అందంగా ఉంది. పైన ఆకాశం చాలా నీట్గా అనిపించింది. పొలత్తం జరిగింది, చిన్న పడ్డాయి చేపలు అయ్యి. ఇంకా ఏం లేవు పెద్దగా. ఇంకా నిరాశ చెందేసాం. ఇంకా చేపలు పడలేదని చెప్పేసి వచ్చేసాం. కానీ నేను థ్యాంక్ యూ.